తెలంగాణలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు శనివారం కాసుల వర్షం కురిసింది. వరుస సెలవులు రావడం, శనివారం మంచి రోజుని నమ్మడంతో రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కలకల్లాడాయి. దీంతో నిన్న అర్ధరాత్రి వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగింది. నిన్న ఒక్కరోజే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో 100 కోట్ల ఆదాయం సమకూరింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే అత్యధికంగా డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్స్ జరిగినట్టుగా తెలుస్తోంది. సాధారణ రోజులతో పోలిస్తే నిన్న రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయాలకు పోటెత్తారు జనాలు. రెట్టింపు సంఖ్యలో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కావడంతో ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. అపార్ట్మెంట్లు, విల్లాలు, ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ల కోసం రెండింతల పైగా కొనుగోలుదారులు, అమ్మకాలదారులతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడాయి. బుధ, గురువారాల్లో క్రిస్మస్ సెలవులు అవడం, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో శుక్రవారం కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో వరుసగా సెలవులు వచ్చాయి. 3 రోజుల పాటు వరుసగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సెలవులు రావడం, శనివారం రోజు త్రయోదశి మంచి రోజు కావడంతో చాలా మంది స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఇక రేపు, ఎల్లుండి పనిదినాలే అయినప్పటికీ సోమవారం అమావాస్య కావడం, ఆ తర్వాత రోజు మంగళవారం కావడంతో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లను చాలా మంది నిన్ననే చేసుకున్నారని అధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ల సమయం అయిపోయినా వినియోగదారులను వెనక్కి పంపకుండా అర్ధరాత్రి వరకు ఈ ప్రక్రియ కొనసాగించారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రోజువారీ కంటే శనివారం రెట్టింపు సంఖ్యలో దాదాపు 12,000 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరిగిందని లెక్కలు చెబుతున్నాయి. దీంతో ప్రభుత్వానికి నిన్న ఒక్కరోజే 100 కోట్లకు పైగా ఆదాయం సమకూరినట్టుగా సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 జిల్లాల్లో కలిపి ఒక్కరోజే 2,900 డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ జరిగింది. సుమారు 63 కోట్లకు పైగా రాబడి వచ్చినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో రోజువారీ రిజిస్ట్రేషన్ అయ్యే డాక్యుమెంట్లు సాధారణంగా 5,000 నుంచి 6,000 లోపే ఉంటాయి. కానీ నిన్న ఒక్కరోజు రిజిస్ట్రేషన్ల సంఖ్య 12,000 దాటింది.